4వ బ్లూ బస్ పర్యటన గురించి మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ 4వ బ్లూ బస్ పర్యటనలో బాబా తన పరివారంతో స్త్రీలు, అలాగే పురుషులు ఈ బస్సు, కారు వీటిని ఉపయోగించుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. శ్రీలంకలో 1 నెల రోజులు ఉన్న తర్వాత భారతదేశంలోకి అడుగుపెట్టి అక్కడి నుండి ఉత్తరం వైపుగా ప్రయాణం చేశారు. జైపూరు, ఢిల్లీ ఇవన్నీ, ఆగ్రా ఇవన్నీ చూసి తర్వాత లాహోర్ మీదుగా క్వెట్టాకి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో ఎంతటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు పడ్డారు, ఇవన్నీ కూడా మనము నిన్నటి రోజున చదువుకున్నాం. తర్వాత క్వెట్టా నుండి మెహ్రాబాద్కి ప్రయాణం చేశారు. డెహ్రాడూన్కి వచ్చారు. మణి తన డైరీల్లో ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచింది. అక్కడ నుండి ఋషికేశ్కి ప్రయాణమయ్యారు వీళ్ళందరూ. అది 1941వ సంవత్సరం మే నెల 12వ తేదీ ఉదయం 4 గంటలకు బాబా తన పరివారంతో బస్సులోను, అంటే బ్లూ బస్సు అలాగే కారు వీటిని ఉపయోగించుకుని బయలుదేరారు. 35 మైళ్ళు ప్రయాణం చేశారు. రోడ్లన్నీ మామూలుగానే భయంకరంగానే ఉన్నాయి. ఎగుడు దిగుడు రోడ్లతోటి, రాళ్ళు రప్పలైనటువంటి ఉన్నటువంటి ఎక్కడ ఏ రోడ్డు కూడా సమానంగా లేదు. అటువంటి, నిజానికి అదంతా కూడా కొండ ప్రాంతం, హిమాలయాలు మొదలవబోతున్నటువంటి ప్రాంతం. అందువలన వీళ్ళు ఎంతో కష్టపడి 35 మైళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దానికి తోడు పొగమంచు, సన్నని వర్షం కూడా పడుతోంది. సాయంత్రం 6 గంటలకు ఋషికేశ్ చేరుకున్నారు. ఋషికేశ్లో ఈ బస్సు, కారు ఒకచోట పెట్టి అందరూ కాలి నడకన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ బాబాతో పాటు నడిచారు. అవన్నీ సన్నని ఇరుకైన రోడ్లు, వీధులు, రోడ్డు ఏం కాదు, వీధులు. ఆ వీధుల్లో నడుస్తూ ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో కనపడినటువంటి విషయాలన్నీ కూడా మణి తన డైరీల్లో పొందుపరిచింది. అక్కడ వీళ్ళకి అనేక జంతువులు కనిపించాయి, కోతులు కనిపించాయి, ఆలయాల్లో మోగుతున్నటువంటి గంటలు వినిపిస్తున్నాయి. అలా అనేక ఆశ్రమాలు కూడా, అక్కడ ముని ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ ముందుకు వెడుతున్నారు. అక్కడ నది కనిపించింది. నదిలో చాలామంది స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆ నదిలో కనిపించినటువంటి ఒక పసుపు చారలున్నటువంటి చేపకి బాబా ఆహారం వేశారట. అలా ముందుకు సాగుతూ అనేక ఆశ్రమాల గుండా వెడుతూ ఉన్నారు. భగవన్నామ స్మరణ వినిపిస్తోంది. సాధువులు కొందరు ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. గుహలు, అందమైన ఎత్తైన పర్వతాలు, శిఖరాలు, సూర్యోదయాలు, అలాగే సూర్యాస్తమానం ఇవన్నీ బాబా మండలి వారందరికీ కూడా కనువిందు చేశాయి. కుటీరాలలో బాబా చెప్పినట్లుగా అనేక వేల మంది అక్కడ ఉన్న కొద్ది మంది మాత్రమే నిజమైన సాధువులు. వాళ్ళందరూ బాబాని చూసి బాబాలో దైవత్వాన్ని వాళ్ళు గుర్తించినట్లుగా సైగలు చేశారట. అక్కడ వీళ్ళకి యాత్రికులు కొంతమంది కనిపించారు. నిజానికి డెహ్రాడూను, ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కూడా ఈ మునులు, ఋషులు ఆశ్రమ స్థావరాలే. అక్కడ వీళ్ళకి కనిపించినటువంటి యాత్రికులందరూ కూడా బద్రీ వరకు నడిచి వెడుతున్నారు. వాళ్ళల్లో యువకులున్నారు, వృద్ధులున్నారు. కర్రలు చేత్తో పుచ్చుకుని, అంటే అదంతా కూడా పర్వత ప్రాంతము, అలాగే మంచుతో కప్పబడి ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళు కర్రల్ని ఉపయోగిస్తూ నడుస్తూ పెడతారు. అలాగే
వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళకి కావలసిన వస్తువుల్ని మూటగా కట్టుకుని వాటిని కూడా మోసుకుని వెడుతూ ఉన్నారు. అది 18,000 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి ప్రదేశం. శాశ్వతంగా హిమంతో కప్పబడి ఉన్నటువంటి పర్వత ప్రాంతం. బద్రీ వెళ్ళి రావడానికి 3 నెలల కాలం పట్టేది ఆ రోజుల్లో. అక్కడే కృష్ణుడు తన దేహాన్ని వదిలిపెట్టినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ ఉదయం 9 గంటలకు లక్ష్మణ ఝూలా చూడడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి నదిలో బాబా తన పాదాల్ని కడుక్కున్నారు. తర్వాత డాక్ బంగ్లాలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు కొంతమంది బాబాతో ఉన్నటువంటి స్త్రీలను కలిశారు. వాళ్ళందరూ వీళ్ళని చూడ్డానికి వచ్చి అక్కడ కూర్చుని కృష్ణునిపై భక్తి గీతాల్ని ఆలాపించారు. తిరిగి వీళ్ళందరూ డెహ్రాడూన్కి బయలుదేరి వెళ్ళారు. మామూలుగానే రోడ్లు ఏమీ బాగోలేవు. ఇక్కడ బాబా ఒక విషయం చెప్పారట వీళ్ళందరితోటి. ఏమని అంటే, మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి భారతదేశాన్ని ఆధ్యాత్మికమైన గురువుతో దర్శించారు అని. అంటే నాతో రావడం అనేది ఇక్కడికి అంటే అవన్నీ కూడా పవిత్ర ప్రదేశాలే, కానీ బాబాతో కలిసి వెళ్ళడం ప్రత్యేకమైనది. అదే పర్యటనలో అజ్మీర్లో ఉండేటటువంటి దృశ్యాలను కూడా మణి వర్ణించింది. జూలై నెలలో అజ్మీర్లో ఉన్నారు. సూర్యాస్తమాన సమయంలో ఆకాశంలో అనేక రంగులు కనిపించేట. అవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి సరస్సులో ప్రతిఫలించి కనువిందు చేశాయి అని రాస్తోంది. అక్కడ ఆ సరస్సులలో పగటిపూట చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు. అలాగే గుర్రాలు, ఒంటెలు, గేదెలు వాటిని కడుగుతూ ఉంటారు. ఆ దృశ్యాలు వీళ్ళకి తమాషాగా కనిపించాయి. అలాగే అక్కడ ప్రతి సాయంత్రము కొండ మీద ఉన్నటువంటి దేవాలయాల నుండి గంటలు మోత వినిపించేది. అవి ఎంతో శ్రావ్యంగా, శ్రవణ సుభగంగా వినిపించేవి, లయబద్ధంగా ఉండేవి. అలాగే అక్కడ ఉండేటటువంటి చిన్న మసీదు, అందులో నుండి ఒక వృద్ధుని గొంతు నమాజ్ ఆలపించేది. ఈ 4వ పర్యటనలో డెహ్రాడూన్లో ఉన్న సందర్భంగా బాబా ఒకరోజు మణిని పిలిచారు. పిలిచి అక్కడ మణి ఒక్కతే ఉంది, బాబా కూడా ఒక్కరే ఉన్నారు. మణిని పిలిచి, నీకు నేను ఒక విషయాన్ని చెప్తాను అంటూ తాను డాంకిన్ దగ్గర ఒక ట్రిక్ నేర్చుకున్న విషయాన్ని మణికి చెప్పారు. ఆ ట్రిక్ ఎలా ఉపయోగించాలో మణికి చెప్పారు. మణి దాన్ని గుర్తించుకుని తర్వాత రోజుల్లో మెహరాజాద్ వచ్చేటటువంటి యాత్రికులందరికీ కూడా చెబుతూ ఉండేది. బాబా అన్నారట ఆ రోజు, నేను చేస్తూ ఉండగా నువ్వు చూడు, నేను చేసినప్పుడు అంటే నేను ఏదైతే సైగ చేశానో దాన్ని నువ్వు ఇలా అనువదించి చెప్పు, అంతే నువ్వు చేయవలసింది అని చెప్పారు. అంటే మణి గెట్స్ పవర్స్, అంటే మణికి నేను శక్తుల్ని ఇచ్చాను అని ప్రకటించబోతున్నారు తర్వాత. ఇక్కడ బాబా చేతి సైగలను మణి వర్ణిస్తోంది. నిజానికి బాబా మనం అందరం కూడా వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఆయన వేళ్ల కదలికలు, ఆయన యొక్క చేతుల కదలికలు ఇవన్నీ కూడా ఎంతో అందంగా, మధురంగా ఉంటాయి. అవి ఎంతో సహజంగా, మనోహరంగా కనిపిస్తాయి అని మణి వర్ణిస్తోంది. ఆయన చాలా సులభంగా చేసి చూపించారు. అవన్నీ మణి మళ్ళీ రిపీట్ చేయాలి. ఆయన సైగలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి దాన్ని మణి గుర్తుపెట్టుకుంది. ఆ తర్వాత మణిని ఇంకా వెళ్ళు అన్నారు.
అక్కడ అంటే మణితో మాట్లాడడం ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతో బాబా వెళ్ళమన్నారు. ఇప్పుడు బాబా స్త్రీలు ఉండేటటువంటి హాల్లోకి వచ్చారు. అందరినీ పిలిచారు. అందరూ బాబా ముందు సమావేశమయ్యారు. అలా బాబా కూర్చున్నప్పుడు అందరికీ గంభీరంగా కనిపించారట. చాలా విచారంగా కూడా కనిపించారు. అందరితో ఇలా చెప్తున్నారు. ఈరోజు నేను మణికి అన్ని శక్తుల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ మాట విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, నిశ్చేష్టులయ్యారు. ఎప్పుడూ శక్తుల్ని గురించి బాబా మాట్లాడరు. ఈ శక్తుల గురించి ఇవన్నీ కూడా ఈ మిథ్యలో భాగమే, మాయలో భాగమే అని బాబా చెప్పడం మనకందరికీ కూడా తెలుసు. కానీ ఆ రోజు మరి స్త్రీలందరినీ కూడా ఫూల్స్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారో ఏమో మరి బాబా వాళ్ళందరికీ కూడా నేను మణికి అన్ని పవర్స్‌ని ఇచ్చేశాను అని చెప్పారు. అప్పుడు గాయమాయి ఆవిడ అనుకుందిట తన మనసులో, మనకి ఎప్పుడూ ఎవరికి అంటే ఇన్ని సంవత్సరాలుగా బాబాతో మనం ఉన్నాం. ఎవరికీ ఎటువంటి శక్తి లేనే లేదు. కానీ మనలో ఉండేటటువంటి మణికి ఈ శక్తులు వస్తున్నాయి అంటే సంతోషమే. పోనీలే మన మణికైనా వస్తే మంచిదే, చాలా సంతోషంగా ఉంది నాకు అని తన మనసులో అనుకున్న విషయాన్ని తర్వాత మణికి చెప్పిందట. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా బాబా అన్నారు, అవును నేను ఇప్పుడు ఆమెకు మీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు చదివే శక్తినిచ్చాను. కావాలంటే పరీక్షించుకోవచ్చు అని బాబా చెప్పారు. ఇప్పుడు మీరే చూస్తారు. సరే, ఎవరైనా ప్రశ్నిస్తారా అని అడిగారు. బాబా బాబాకు కొద్ది దూరంలో అంటే కొంచెం దూరంలో మణి ఉంది. నిజానికి ఆ ట్రిక్ ఏమిటో ఆమె మర్చిపోయింది. బాబా అంటే డాంకిన్ దగ్గర ఈ ట్రిక్ నేర్చుకున్నాను. నీకు ఇలా చెప్తాను. నువ్వు అలా చెప్పాలి అని ఏదో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు ముందు. బాబా ఏం చెప్పారు? ఆ ట్రిక్ ఏమిటి? ఏమిటిది ఆ ట్రిక్ ఏమిటి అనేది తను పూర్తిగా మర్చిపోయింది. నిజానికి ప్రశ్నిస్తారా అన్నప్పుడు స్త్రీలందరూ ఏదైనా పేపర్ మీద వ్రాసి బాబాకిస్తారేమో, దాన్ని బాబా చదివి సైగల ద్వారా తనకి చెప్తారేమో, తను ఆటోమేటిక్‌గా చెప్పచ్చు. అంటే బాబా సైగల్ని అర్థం చేసుకోగలిగినటువంటిది మణి. మణికి బాగా అర్థమయ్యేవి. ఎవరు సైగలు చేసినా. కాబట్టి అలా చెప్పచ్చు అని అనుకుంది. కానీ అలాగా చెప్పలేదు. బాబాకి దూరంగా ఉన్నప్పుడు బాబా ఏం చెప్తున్నారో కూడా ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. ఏంటిది పరిస్థితి అని ఆమె మనసులో అనుకుంది. ప్లీజ్ బాబా సరిగ్గా చెప్పేలా చెయ్యి. నాకేదీ గుర్తులేదు అని ప్రార్థించింది. ముందుగా బాబా ఏదైతే ఆమెకు చెప్పి ఉంచారో వాటిని చిలక పలుకుల్లాగా మాట్లాడింది. అలా ఉన్నది ఉన్నట్లు బాబా ఏం చెప్పారో దాన్ని అప్పగించేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె చెప్పిన సమాధానాలన్నీ కూడా రైట్ అయ్యాయి. మనసుల్ని చదవడం అనే శక్తులు మణికి వచ్చేశాయి అని అందరూ కూడా అనుకున్నారు. తర్వాత కాసేపు అయ్యాక బాబా వాళ్ళందరినీ పిలిచి, ఇది ఒక ట్రిక్ మాత్రమే. నేను ముందే మణికి చెప్పి పెట్టాను. ఆమె చిలక పలుకుల్లా వల్లించింది అని బాబా చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. దానికి ఆశ్చర్యపోయారు, దీనికి ఆశ్చర్యపోయారు. చివరకు అందరూ బాబా కళ్ళల్లో కనిపించేటటువంటి ఆ చిరునవ్వు ఉంటుందే, ఆ చిరునవ్వుని చూసి అందరూ పక్కపక్క నవ్వారట. బాబా చేసిన ట్రిక్ ఇది అని. ఈ విషయము 1969లో మణికి అకస్మాత్తుగా తెలిసిందట. అంటే బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆమెకు అవగతమైంది. ఏమిటి అంటే
బాబా ఆనాడు తనకు చెప్పినటువంటి సమాధానాలు అంటే వాళ్ళు చెప్పబోయే ప్రశ్నలకు, అంటే స్త్రీల మనసుల్లో ఉండేటటువంటి విషయాలను బాబా తెలుసుకొని ముందరే చెప్పారు. ఆ విషయం మణికి ఇప్పుడు అర్థమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే వాళ్ళు అడగక ముందే బాబా వాళ్ళు ఏమడుగుతారో ఆయనకు తెలుసు. దానికి సమాధానాలు నాకు చెప్పి పెట్టారు అనే విషయము తర్వాత అర్థమైంది. అలా వాళ్ళందరూ కూడా పశ్చిమ ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి డెహ్రాడూన్ నుండి హిమాలయాల మీదుగా అజ్మీర్, సూషీ నగరాల మీదుగా అన్నిటినీ దాటి బ్లూ బస్ ప్రయాణం చివరకు తిరిగి మెహరాబాద్ చేరుకుంది. ఇక్కడ మణి తన డైరీల్లో పొందుపరిచినటువంటి విషయాల్ని గురించి మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తోంది. అదే హాట్ లెక్చర్స్. అంటే వేడిగా వాడిగా ఉన్నటువంటి ప్రసంగాలు అనుకోవచ్చు. బాబా ఎప్పుడు కూడా స్త్రీ మండలి వాళ్ళని, అంటే స్త్రీ మండలి వారి దగ్గరికి వచ్చి పురుష మండలి వారు చాలా చక్కగా నా విధేయతతో నా ఆదేశాలను పాటిస్తారు అని చెప్తూ ఉండేవారు. మీరు వట్టి అమాయకులు, మీరు వట్టి తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు అని స్త్రీ మండలి వారితో చెప్పేవారు. స్త్రీ మండలి వారి గురించి పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళో తెలుసా మీకు? విధేయతలో వాళ్ళు మారుపేరు. మీరు ఉన్నారు, ఎందుకు పనికిరాని వాళ్ళు అంటూ పురుష మండలి వారి దగ్గర చెప్పేవారట. ఈ విషయము వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసింది? బాబా శరీర త్యాగం చేసిన తర్వాత మణి, గోహెర్, రాను వీళ్ళందరూ ఫ్రీగా పురుష మండలి వారితో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఇరిచి మొదలైన వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు గ్రహించిన విషయం ఇది. అంటే పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళి స్త్రీ మండలి వారు గొప్పవాళ్ళు అని చెప్పేవారు. అలాగే స్త్రీ మండలి వారి దగ్గరికి వచ్చి పురుష మండలి వారు విధేయతతో తన ఆజ్ఞలను పాటిస్తారు అని చెప్తూ ఉండేవారు అనే విషయం వాళ్ళకి తర్వాత తెలిసింది. మణి ఈ విషయాన్ని తన డైరీల్లో తరచుగా, అంటే మండలి వారి దగ్గరకు వచ్చి మండలి వారిని ఏ విధంగా స్క్రూ పెట్టి కెలుకుతారు బాబా, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరిచింది. ఇది సిలోన్లో ఉండగా జరిగినటువంటి సంఘటన. బాబా స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని నేను ఎందుకు తీసుకువచ్చాను? అందరూ సెకండ్ హ్యాండ్ వస్తువులు లాంటి వాళ్ళు. మీలో ఒక్కరూ సరిగ్గా ఉండరు. మీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మామూలుగా ఉండరు. పోనీ పిచ్చివారనుకుందామా? అదీ కాదు. ఇలా నేను కృష్ణునిగా వచ్చినప్పుడు కూడా ఇవే పాటలు పడ్డాను. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, గూనివాళ్ళు, వంకరగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరితో నేను సహవాసం చేశాను అని బాబా చెప్పారట. ఆ సమయంలో బాబాకు ఒక టెలిగ్రామ్ వస్తుంది. అది బొంబాయిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి తమాషా టెలిగ్రామ్. అందులో అతడు, బాబా నేను మీ ఆదేశాలను, మీ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మరి నాకు త్వరగా భగవద్ అనుభవం ప్రాప్తించేలా చేయమని అర్థిస్తున్నాను అంటూ టెలిగ్రామ్ ఇచ్చారట. దాన్ని చూసి బాబా నవ్వుతూ హఫీజ్ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. హఫీజు ఏం చెప్పాడు అంటే, నేను ప్రేమికుడిగా మారినప్పుడు, అంటే భగవత్ ప్రేమికునిగా మారినప్పుడు నా చేతిలో ముత్యం ఉంది అని అనుకున్నాను. కానీ ఆ మహాసముద్రం లోతు ఎంత ఉందో నాకు తెలియదు. అంతేకాదు అందులోని కెరటాలు ఉవ్వెత్తున లేచి ఎక్కడ నన్ను పడేస్తాయో అంతకంటే తెలియదు అని
చెప్పినటువంటి విషయాన్ని బాబా ప్రస్తావించారు ఇక్కడ. అంటే ప్రేమికులమైనంత మాత్రాన భగవంతుణ్ణి ప్రేమించండి, ప్రేమించండి అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలా భగవంతుణ్ణి ప్రేమించడం మొదలైనప్పుడే, అంటే ప్రారంభించిన నాటి నుండే ఏదో అన్నప్రాసన నాడే ఆవకాయ అంటారు. అలాగే ఆ రోజు భగవద్ అనుభవం ప్రాప్తిస్తుందా మనకి? ఎన్నడూ కాదు. బాబా ఈ విషయాన్ని ఎన్నో సార్లు తన ప్రవచనాలలో చెప్పారు. ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రేమ లోతులకు వెళ్ళి, అది ప్రేమ మహాసాగరము అన్నారు. ఆ ప్రేమ లోతులకు వెళ్ళి అట్టడుగున ఉండేటటువంటి ఆ ముత్యాన్ని తీసుకునేందుకు, అంటే భగవద్ అనుభవం అనేటటువంటి ఆ ముత్యాన్ని పొందేందుకు ఎంత శ్రమ పడాలో మీకు తెలియదు. ఆ లోతులకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అని బాబా అనేక సార్లు చెప్పారు. ఒక సందర్భంలో చెన్నైలో ఇచ్చినటువంటి ఒక ప్రవచనం గుర్తుకొస్తోంది నాకు. అదేమిటి అంటే, ఆ మహాసముద్రంలో ఎవరైతే డైవ్ చేయగలరో, డైవింగ్ అంటే మనకు తెలుసు, దానికి తగినటువంటి కోట్ అది వేసుకుని వెనకాతల ఆక్సిజన్ పెట్టుకుని కిందకి డైవ్ చేస్తూ ఉంటారు సముద్ర గర్భంలోకి. అలా డైవ్ చేసినప్పుడు ఆ నీరు నీకు శరీరానికి అంటుకోకూడదు. ఆ విధంగా అప్పుడు మాత్రమే ఆ సాధకునికి ఆ భగవద్ అనుభవం అనేది దొరుకుతుంది అని బాబా చెప్పడం గుర్తుకొచ్చి మీతో పంచుకున్నా. అయితే ఈ వ్యక్తి ఇచ్చినటువంటి తమాషా టెలిగ్రామ్ ఇక్కడ బాబా స్త్రీల దగ్గర చదివారు. అలాగే హఫీజ్ చెప్పినటువంటి విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పారు. అంటే ప్రేమికుడైనంత మాత్రాన్న భగవద్ అనుభవం సిద్ధించదు. మరో సందర్భంలో కూడా బాబా కబీర్ సూక్తిని ఉదహరించారట. అదేమిటి అంటే, అందులో సారాంశం ఏమిటి అంటే, గురువు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. గురువు ఏం చెబితే దాన్ని నువ్వు చేయవలసి ఉంటుంది. అంతేకాదు, నువ్వేది కోరుకున్నావో అది కాదు నువ్వు చేయవలసింది, గురువు చెప్పింది మాత్రమే యథాతథంగా చేయవలసి ఉంటుంది అని చెప్పాట. శ్రీలంకలో ఉండగానే మరో సందర్భంలో బాబా స్త్రీల దగ్గరకు వచ్చి చాలా సీరియస్గా వాళ్ళని నిందిస్తున్నారు. మీలో నాకు ఒక్క నవ్వు ముఖం కూడా కనిపించటం లేదు. అందరూ సెకండ్ హ్యాండ్ స్టఫ్లా ఉన్నారు. ఎవరు నిరంతరాయంగా సంతోషంగా ఉంటారో, ఉత్సాహంగా ఉంటారో, ఎప్పుడూ ఎవరు కలతపడరో, చక్కగా అన్నిటినీ అర్థం చేసుకుంటారో, అందరికీ ఉల్లాసంగా సహాయం చేస్తూ ఉంటారో, అలాంటి వారిని మాత్రమే నేను ఇష్టపడతాను. ఎప్పుడూ మీరు రిపేర్ అవసరమైనటువంటి వస్తువుల్లాగే ఉంటారు అంటూ చెప్పారు. అలాగే మరో సందర్భంలో కూడా, ఇప్పుడు నా పని కోసం ఆంతరంగికమైనటువంటి కాంటాక్ట్స్ కోసం నేను మండలి వారితో బయటికి వెడుతున్నాను. ఆకలి, దాహం, అలసట, నిద్ర ఇలాంటి అసౌకర్యాలేమీ నాకు పట్టవు. కానీ మీకు ఎన్ని కావాలి? నాతో వచ్చినప్పటికీ కూడా మీకు చక్కని ఇల్లు కావాలి, సౌకర్యంగా ఉండేటటువంటి ఆ ప్రాంతాలు కావాలి, అలాగే మంచి టాయిలెట్స్ కావాలి, కుళాయిలు కావాలి, నీళ్లు కావాలి, లైట్లు కావాలి. ఇలా మీకు కావాల్సినవి అనేక ఉన్నాయి. నాతో వస్తే కనుక, అంటే నా ఆంతరంగిక కార్యంలో నేను బయలుదేరబోయేటటువంటి, అంటే వెళ్ళబోయేటటువంటి ఈ ప్రాంతంలో మీకు కావలసినవి ఏమీ దొరకవు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక చోట ఉంచి నేను ప్రయాణం చేయబోతున్నాను అని చెప్పారు. కొన్ని రోజుల పాటు నేను బయటకు వెడతాను అంటూ క్రీస్తు గురించి ప్రస్తావించారు బాబా. క్రీస్తు సరైనటువంటి శిష్యుల్ని ఎన్నుకున్నాడు. అందరూ చేపలు పట్టేవారే, అందరూ మత్స్యకారులు. వాళ్ళు మరీ ఉత్సాహవంతులు కారు, మరి నిస్తేజులు కారు, అంటే డల్గా కూడా ఉండరు.
తర్వాత క్రీస్తు వాళ్ళ ద్వారానే గొప్ప పనిని నిర్వహించాడు. ప్రపంచంలో అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ పనులేవి కూడా అర్థం లేనివి. అనగా ప్రపంచంలో బాహ్యంగా జరిగేటటువంటి విషయాలు, అంటే ఎవరికైనా సాయం చేయడం, లేదా ఎవరికైనా సహాయం చేయడము, ఇవన్నీ కూడా పనికిరానివే. అంటే గాయపడిన వారికి చికిత్స చేయడం కానీ, బీదలకు దానం ఇవ్వడం, ఇవన్నీ కూడా నా దృష్టిలో అర్థం లేనివి. కానీ మీరు ఆచరిస్తున్నటువంటి జీవితం, అంటే మండలి వారితో చెప్తున్నారు, ఈ నాతో గడుపుతున్నటువంటి ఈ జీవితంలో నా కొరకు మీరు చేసేటటువంటి ఈ ప్రాపంచిక చర్యలన్నీ కూడా, అంటే వాళ్ళు ఏదైతే కర్మలు చేస్తారో, దురాశ, అలాగే కామపూరితంగా, అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి ఈ అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా బాబా కోసం చేసేటటువంటి కర్మల వలన వాళ్ళకి సంస్కారాలు అంటుకోవు అని చెప్తున్నారు. బంధాలు కలిగించవు ఇవేవి కూడా అని వాళ్ళకి చెప్తున్నారు. అందువలన మీరు సినిమాకి వెళ్ళవచ్చు, ఇతరులతో సంబంధం లేనంత మాత్రాన్న, ధనం తాకకపోయినంత మాత్రాన్న సినిమాకి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఈ బాహ్య విషయాలు తెలియకుండానే మీపై ప్రభావం కలిగిస్తాయి. సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవాలి. మీరు మీకు నచ్చినవి కాకుండా నాకు నచ్చినవి, నేను కోరుకునేవి చేయండి. వాటిని మీరు హృదయపూర్వకంగా ఆనందంగా చేయాలి. చీర్ఫుల్గా, నిజాయితీగా నేను కోరిన దానిని మీరు చెయ్యాలి. లేకపోతే దాని వలన ప్రయోజనం లేదు అని బాబా చెప్పారు. మర్నాడు బాబా ఒక కథను చెప్పారట వాళ్ళకి. అది ఏమిటి అంటే, ఒక వ్యక్తి కలలో భగవంతుడు కనిపించి నా ఆదేశాలను విధేయతతో పాటించు అని చెప్పాట. అప్పుడు అతడు ఆ వ్యక్తి మేలుకున్న తర్వాత భగవంతుడు తనకు కలలో కనిపించి చెప్పిన విషయాలను గుర్తుంచుకుని అతడు తన జీవితాన్నే పణంగా పెట్టి భగవంతుడి ఆదేశాలను విధేయతతో ఆచరించాట. ఆ విషయాన్ని బాబా వీళ్ళందరికీ కూడా చెప్పారు. ఇది నిజమైనటువంటి ఘనతరమైనటువంటి ప్రేమ. కలలో కనిపించిన భగవంతుని ఆదేశాలను విధేయతతో పాటించాడతడు. కానీ ఇక్కడ మీరందరూ ఎదురుగా భగవంతుడైనటువంటి, అంటే ఆ దైవీ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇలాంటి చిన్న విషయాలను కూడా, అంటే నేను చెప్పినటువంటి విషయాల్ని ఏమిటి, నేను ఏది కోరతానో దాన్నే చెయ్యండి, మీరు అనుకున్నది కాదు అనే చిన్న విషయాన్ని మీకు చెప్పి చెయ్యమని చెప్తుండగా మీరు చెయ్యలేకపోతున్నారు అని ఆ రోజు వాళ్ళందరినీ కొంచెం, అంటే ఘాటుగా, వేడివేడిగా, వాడిగా మాట్లాడారు. వీళ్ళల్లో మణి చెప్తోంది, కొంతమంది మూడిగా కనిపిస్తూ ఉంటారు, విచారంగా ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు. ఇలా మమ్మల్ని అందరినీ చూసి బాబా చాలా కలవరపడ్డారు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ అన్న ఆదేశాన్ని మేము పాటించలేని మా అశక్తతను చూసి బాబాయే చిన్నబుచ్చుకున్నారు. అందరినీ పిలిచారు. 5 నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇదే చివరిసారి. ఇలాగే మీరు అవిధేయత చూపిస్తూ ఉంటే నేను మిమ్మల్ని అందరినీ ఫిబ్రవరిలో నా జన్మదినోత్సవం వేడుక ముగిశాక మిమ్మల్ని బయటికి పంపించేస్తాను. తప్పదు, ఇంకా నేను అలాగే చెయ్యాలి అంటూ చెప్పారు. అలాగే పురుష మండలి వారితో కూడా చెప్పారట. కానీ ఆ పని మాత్రం తర్వాత చెయ్యలేదు. అయితే ఇక్కడ మళ్ళీ మస్తుల గురించి చెప్తోంది. ఈ బ్లూ బస్ టూర్స్ సమయంలో మస్తులతో చాలా తీవ్రంగా పనిచేశారు బాబా. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మస్తుల కొరకు
ఏర్పాట్లు చేసేవారు. మస్తు పర్యటనలు చేశారు. ఈ బ్లూ బస్ టూర్ సమయంలో మస్తుల కొరకు ముఖ్యంగా 5 ఆశ్రమాల్ని ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 7 ఆశ్రమాలున్నాయి. అందులో 5 ఆశ్రమాలని బ్లూ బస్ టూర్ సందర్భంగా ఏర్పాటు చేశారట. అవన్నీ అజ్మీర్‌లో ఒకటి, జబల్పూర్‌లో ఒకటి, బెంగుళూరులో ఒకటి, మెహరాబాద్‌లో, రాంచీలో ఇలా 5 చోట్ల అంటే బాబా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మస్తు ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. అప్పుడప్పుడు ఆయా ఆశ్రమాలకు స్త్రీలను కూడా తీసుకువెడుతూ ఉండేవారు. అలాగే వాళ్ళందరికీ గొప్ప గొప్ప మస్తుల గురించి, గాడ్ రియలైజ్డ్ మస్తుల గురించి కూడా చెప్తూ ఉండేవారు. ఆ విషయాలు మణి తన పుస్తకంలో పొందుపరిచింది. క్రీస్తు చెప్పాట ఏమని అంటే, దైవత్వంలో స్వచ్ఛమైన భార్య ఉంటుంది. అందువలన పసిబిడ్డ వలె మారితే తప్ప భగవంతుని రాజ్యంలో నువ్వు అడుగు పెట్టలేవు. అంటే పసిబిడ్డలా అంతటి అమాయకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే తప్ప భగవంతుని రాజ్యంలోకి అడుగు పెట్టలేవు అని క్రీస్తు చెప్పిన విషయాన్ని బాబా చెప్పారు. ఈ పసివానిగా ఉన్నప్పుడు అతనికి ఈ విశ్వమంతా కూడా ఆట వస్తువులా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఆ పసివాడు ఆడుకునేటటువంటి ఉద్యానవనంగా అతనికి కనిపిస్తుంది. ఎవరైతే భగవంతునితో ఏకమై ఉన్నాడో అతడు శరీరం ఉంచుకున్నట్లయితే అప్పుడు భగవంతుని యొక్క అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము అప్రయత్నంగానే అతని శరీరం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే మజూబ్ స్థితిని వర్ణిస్తున్నారు. అట్టి వాళ్ళు పూర్తిగా పిచ్చివారిగా కనిపిస్తారు. ఎందుకంటే అనంత శక్తి అతని శరీరం ద్వారా ప్రకటింపబడుతూ ఉంటుంది. అతడు ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉంటాడు. ఏం చేసినా అతనికి పరిమితులు ఏమీ లేవు కాబట్టి అతనికి ఏమీ వర్తించవు. అన్ని అవగాహనలకు అతీతంగా ఉంటాడు. అన్ని తెలివితేటలకు అందనటువంటి ఎత్తులో ఉంటాడు. సాధారణ ప్రజలు అతని విధి విధానాలను కానీ అతని చర్యలను కానీ అర్థం చేసుకోలేరు. పిచ్చికి పరాకాష్ఠగా భావిస్తారు. అంటే అతనికి పిచ్చి పట్టింది, ఆ పిచ్చిలోనే ఆ పరాకాష్ఠ స్థితికి చేరుకున్నాడుగా అర్థమవుతుందే తప్ప వాళ్ళ యొక్క స్థితిని సాధారణ ప్రజలు గుర్తించలేరు అని బాబా చెప్తున్నారు. బాబా తరచుగా స్త్రీలందరికీ మస్తుల గురించి వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కథలుగా చెప్తూ ఉండేవారు. మండలి వారు అంటే పురుష మండలి వారు వేటాడి తెచ్చినటువంటి మస్తుల గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. నిజానికి మండలి వారు ఆ సమయంలో నివసించినటువంటి మరో ప్రపంచంలా కనిపిస్తుంది. అలా మణికి అంటే స్త్రీలకు చెప్పినటువంటి బాబా చెప్పినటువంటి ఆ విషయాలను మణి కొంతమంది మస్తుల గురించి ఇక్కడ వ్రాసుకుంది. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.